హాయ్ అండి. నిన్నైతే కనుక నేను బటర్ ఎగ్ రోల్ చేశాను. ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. బటర్ని ఒక ప్యాన్లో వేసుకుని బాగా వేడయి కరిగిపోయిన తర్వాత క్యాబేజ్ని ఇలా చిన్నగా కోసుకుని, క్యారెట్లు కూడా సన్న సన్నగా కోసుకుని వేసుకోవాలి. ఇంకా ఒక పక్కన చపాతీ కూడా బటర్తో అయితే కాల్చేసాను. ఈ వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. చిన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా వేగినాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకోపోయినా పర్వాలేదు, ఎందుకంటే టమాటా కచ్చప్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోయింది. ఒక ఎగ్ ని బాగా షేక్ చేసి ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకుని ఎగ్ ని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసి కొంచెం గరం మసాలా వేసి అందులోనే మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పెద్దగా కోసుకునే వేసుకోవాలి. మనం పక్కకు తీసుకునే వెజిటేబుల్స్ కూడా దాంట్లో వేసేసుకుని హై ఫ్లేమ్ మీద 1 మినిట్ మాత్రమే ఫ్రై చేసి దించేసుకోవాలి. తర్వాత చపాతీ పైన వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసి, అంటే ఎగ్ ఫ్రైతో చేసిన వెజిటేబుల్స్ అన్ని వేసేసి, మయూన్ వేసి, తర్వాత టమాటా కచ్చప్ కూడా వేసి ఈ విధంగా చుట్టుకుని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.